హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ స్టేట్ బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. రివికల్ సాంగ్, స్టెప్ అమ్మార్ సాంగ్. నిజంగా ఆ సాంగ్ అయితే నాకు ఏం నచ్చలేదు భయ్య. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, అసలు సాంగ్లో ఉన్న మ్యూజిక్కి అసలు రామ్ పోతినేనన్నా నిజంగా ఆ స్టెప్పులు చూస్తుంటే మాత్రం నాకు మైండ్ దొబ్బేసింది భయ్య. నిజం చెప్తున్నాను, సాంగ్ వినడానికి నాకు అంత ఏం అనిపించలేదు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ కానీ అసలు ఆయన స్టెప్పులు కానీ అసలు ఆ ఎనర్జీ కానీ ఎవ్వరు ఏ హీరో కూడా మ్యాచ్ చేయలేరేమో అన్నట్టుగా అయితే నాకు అనిపించింది భయ్య. నిజంగా నాకు మాత్రం నిజంగా ఎన్టీఆర్ అన్నే గుర్తొచ్చిండు ఆ డ్యాన్స్ చూస్తుంటే. అంటే ఎన్టీఆర్ అన్న కన్నా బాగా చేస్తున్నాడేమో అనే టైప్లోకి అయితే నేను వెళ్ళిపోయాను భయ్య. నిజంగా చెప్తున్నాను, రామన్న ఒక రేంజ్ ఉన్న డ్యాన్సరు నిజంగా నేను చెప్తున్నాను. అలాగే యాక్టర్ కూడా అంతటి ఎనర్జెటిక్తో ఆ స్టెప్పులు వేస్తుంటే మాత్రం నాకు మత్తిపోయింది భయ్య. అసలు ఆ స్టెప్పులు మనం ఊహించుకుంటేనే, అంటే మనము ఎంత డ్యాన్స్ వచ్చినా కూడా చాలామంది చేయాలనుకున్నా చాలా వరకు చేయలేరు. ఆ రేంజ్లో అయితే చేయలేరు. ఒకవేళ చేయొచ్చు కానీ ఆ రేంజ్లో అయితే చేయలేరు భయ్య. వీడేంట్రా ఈ సాంగ్ని ఇంతలా పొగుడుతున్నాను మాత్రం అనుకోకండి. నిజంగా వేరే లెవెల్లో ఉంది భయ్య. నేను మాత్రం చెప్తున్నాను చూడండి, ఇది కన్నా థియేటర్లో మనం చూసేటప్పుడు ఉంటుంది భయ్య. అసలు ఇంకా క్లాప్స్, విజిల్స్, పేపర్లు మామూలుగా థియేటర్ మొత్తము అది బ్లాస్ట్ అంటారు కదా, ఆ టైప్లో అయిపోతుంది బ్లాస్ట్ ఈ పాటకు మాత్రము. నిజంగా రామన్న ఒక రేంజ్ ఉన్న హీరో అని నాకు మాత్రం ఈ డ్యాన్స్తో నాకు మైండ్లో నుంచి ఇంకా పోవట్లేదు భయ్య. ఆ స్టెప్పులు ఆ రకంగా ఉన్నాయి. అయితే నేను పాట బాగాలేదు అనింది ఆ లిరిక్స్ అయితే నాకు అంత నచ్చలేదు భయ్య. మధ్యలో లేడీ వాయిస్ లిరిక్స్ కూడా వస్తాయి, అది కూడా పెద్దగా అంత ఏం నచ్చలేదు. కానీ ఈ చెప్తాను కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మణి శర్మ గారు బాగా వర్కౌట్ చేసుకున్నారు. ఆయనకి తగ్గట్లు స్టెప్పులు మన జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసి సూపర్గా ఉంది భయ్య సాంగ్ స్టెప్పులు మాత్రము. అయితే ఈ పాట మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి